నిప్పులు ఇప్పట్లో తగ్గేలా లేవు. లైఫ్లో ఫస్ట్ టైం ఇలా గాయాలతో బాధపడేలా చేసింది వీణ. వదలను వీణ. ఈ నిప్పులు తగ్గేలోగా నీకెంతకంటే రెట్టింపు నిప్పేలా చేస్తాను. కరెక్ట్గా చెప్పావురా అన్నయ్య. అయినా ఇంకెంతకాలం ఆ వీణ చేతిలో ఇలా అవమానాలు పడతావు చెప్పు. ఈ స్ట్రైక్ని అడ్డం పెట్టుకుని దాన్ని ఇంట్లో నుంచి తరివేయ్. ఆ పనిలోనే ఉన్నాను భాగ్యం. నేను చేయబోయే పనికి వీణకి గుండెల్లో నొప్పి రావడం ఖాయం. ఆ నొప్పితోనే అది బకెట్ తన్నేస్తే దరిద్రం పోతుందన్నయ్య. దేనికైనా టైం రావాలి భాగ్యం. ఆ టైం వస్తే అన్నీ అవే జరిగిపోతాయి. ఇదొకటే. దీని మేనగోడల టార్చర్ ఒకటైతే దీని అమాయకత్వంతో పెట్టే టార్చర్ ఇంకొకటి. రా పార్వతి, అక్కడే ఆగిపోయావే, రా. అక్కడి నుంచే భోజనాలు రెడీ అయ్యాయి, వచ్చి తినండి అని పిలవడానికి వచ్చుంటుంది. అంతే కదా పార్వతి? అవునండి, వచ్చి భోంచేయండి. కడుపు అంత ఇబ్బందిగా ఉంది, ఏమనుకోకుండా కొంచెం మజ్జిగ తెచ్చివు పార్వతి. సరేనండి. ఈ మహాతల్లి మొహం చూస్తే అన్నం ముద్ద కూడా దిగదరా అన్నయ్య. ఈ ఇంటి నుంచి అత్తాకోడలు ఎప్పుడు ఊరేగుతారో కానీ అంతవరకు నాకు మనశ్శాంతి ఉండదు. తీసుకోండి. యాపిల్ తింటావా పార్వతి? అయినా నా చేత్తో ఇస్తే నువ్వు తినవని నాకు తెలుసులే. నువ్వు తింటే నేను తిననట్టే భాగ్యం. మొహమాట పడకుండా తిను. అయ్యో, ఏంటో పార్వతి, ఈ మధ్య చేతుల్లో పట్టున్నట్లేదు. ఒక్కసారి డాక్టర్ని చూపించుకోవాలి. అవునా? మరి చెప్పలేదేంటండి? పదండి, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు ఈ జాగ్రత్త మా అన్నయ్యకి బలమైన ఆహారం పెట్టే దాంట్లో చూపించుంటే ఇప్పుడు ఇలా నరాల వీక్నెస్ వచ్చేది కాదుగా. నువ్వు మాత్రం బాగా తిని దిట్టంగా ఉన్నావు. ఆపు భాగ్యం, మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు. ఆయన్ని కంటికి రెప్పలా చూసుకునేదాన్ని భోజన విషయంలో తక్కువ చేస్తానా? చేసావు కాబట్టి అన్నాను. కొండంత మనిషి ఎలా వీక్ అయిపోయాడో చూసావా? నువ్వు మీ మేనకోడల వల్లే ఇలా తయారయ్యాడు. వదిలే భాగ్యం. పార్వతి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్వు అదంతా క్లీన్ చేసి టైంకి టాబ్లెట్స్ వేసుకో. లేకపోతే మొన్న కింద పడ్డ చెయ్యి నొప్పి మళ్ళీ వస్తుంది. నువ్వు బాగున్నావు అనుకో, ఈ ఇల్లంతా బాగుంటుంది. ఈ ఇంటి దీపం నువ్వే. జాగ్రత్త పార్వతి. ఎక్స్క్యూజ్ మీ మేడం. రండి రండి, కూర్చోండి. నేనేం పిలవలేదే, వీళ్ళేంటి ఇలా వచ్చారు? మీరేంటి సార్ ఇలా వచ్చారు? మా వర్క్ ఎంతవరకు వచ్చిందో చూసి వెళ్దామని వచ్చాము. దాందే ఉంది సార్, రండి చూద్దాం. అసలేం మాట్లాడుతున్నారండి?
ఏంటంటే చూసేది? అసలు మీ వర్కర్స్ అందరూ స్ట్రైక్లో ఉన్నారని బయట అందరూ అనుకుంటున్నారు. ఏంటి ఏదైనా ప్రాబ్లమా? వర్కర్ స్ట్రైక్ చేస్తుంది చెప్పకుండా మా దగ్గర దాచిపెట్టి మా కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇంతవరకు మా వర్కే స్టార్ట్ కాలేదు. ఇంకెప్పుడు మా పని పూర్తి చేస్తారు? చూడండి, ఫ్యాక్టరీ అన్న తర్వాత స్ట్రైక్ జరగడం కామన్. అసలు కంపెనీలో వర్క్ జరుగుతుందని మీకెవరు చెప్పారు? ఇంకెవరు? ఈ మేడం గారు చెప్పారు. కొత్తగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయ్యారంట కదా. ఈవిడి వల్ల మా హయ్యర్ అథారిటీ దగ్గర మాటలు పడాల్సి వచ్చింది. అర్జెంట్ వర్క్ అని తెలిసి కూడా స్ట్రైక్లో ఉన్న కంపెనీకి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని తిడుతున్నారు. మీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా స్ట్రైక్ ఆగిపోవాలి, మా పని స్టార్ట్ అవ్వాలి. మీరు జరుగుతున్న స్ట్రైక్ ఎలా ఆపుకుంటారో మాకు తెలీదు. మా పని మాకు జరగాలి అంతే. లేదంటే ఏం చేస్తారు? ఏం చేస్తామో చెప్పము, చేసి చూపిస్తాము. మా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవడమే కాదు, మాకు తెలిసిన వాళ్ళ కాంట్రాక్ట్స్ కూడా ఒక్కటి కూడా మీ కంపెనీకి రాకుండా చేస్తాం. హలో, మీకు చెప్పిన టైంకి చెప్పిన ప్రకారం మీ పని పూర్తి చేసిస్తాం. ఒకవేళ అప్పటికి కంప్లీట్ చేయలేకపోతే అప్పుడు మీరేం మాట్లాడినా మేము పడతాం. అంతేగాని ఇలా ముందే వచ్చి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకో 3 రోజులుంది కదా, వెళ్ళండి. మీ వర్క్ స్టార్ట్ అవుతుంది, కంప్లీట్ కూడా అవుతుంది. అలా జరగకపోతే మీరు చెప్పినట్టు చేసుకోండి. వెళ్ళండి. అది చూస్తాం, పదండి. ఆగండి. ఏంటండి లోకనాథ్ గారు, మీ కంపెనీ గురించి, మీ ప్రోడక్ట్ క్వాలిటీ గురించి గొప్పగా విని ఇక్కడికి వచ్చాం. కానీ మీ కంపెనీకి అసలు విలువ లేవని అర్థమైంది. నీ వల్ల ఎవరెవరితోనో మా డాడీ మాటలు పడాల్సి వస్తుంది. కంపెనీ పరువు తీస్తున్నావు. వెనక నుంచి వెన్ను పొట్టు పొడిచినంత ఈజీ కాదు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండి కంపెనీ నడిపించడం అంటే. ఇంత చిన్న ప్రాబ్లంనే హ్యాండిల్ చేయలేక వణికిపోతున్నావు. ఇంకా నువ్వేంటి చేసేది? ఓడిపోక తప్పదు. వాళ్ళకు చెప్పిందే మీకు చెప్తున్నాను మావయ్య గారు. నేను ప్రాబ్లంని ఎలా హ్యాండిల్ చేస్తానో, ఎలా గెలుస్తానో అవన్నీ తొందరలో మీకే తెలుస్తాయి. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు మావయ్య, వార్ డిక్లేర్ చేయబోతున్నానని హింట్ ఇస్తున్నాను. కంపెనీ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి నేను పెట్టుకున్న అదే లాస్ట్ డే. అంటే అన్నట్టుగానే ఆ డేట్ లోపల చెప్పింది చేయబోతుందా? హలో, చెప్పమ్మా రేఖ. అక్క ఎక్కడున్నావు? నేను ఆఫీస్లో ఉన్నానమ్మా. ఏంటి విషయం? అమ్మ నీ కోసం గారెలు చేసింది. అవి తీసుకొని నేను అమ్మ మీ దగ్గరకు వస్తాం, సరేనా అక్క? సరే అమ్మా, లొకేషన్ పంపిస్తాను, వచ్చేయండి. మావయ్య గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు బాగా కావలసిన వాళ్ళు నన్ను కలవడానికి వస్తున్నారు. నా క్యాబిన్లో మీకు ఇంకా ఏమైనా పనుందా? కావలసిన వాళ్ళ ఎవరై ఉంటారు?
అమ్మా రా కార్తీక్, కూర్చో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వీణ గురించే కార్తీక్. ఆఫీసులో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వర్కర్స్ స్ట్రైక్ ఆపే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? లేదమ్మా, సిచ్యువేషన్ ఇంకా అలాగే ఉంది. నిజానికి ఇందులో వీణ తప్పు కూడా ఉందమ్మా. ఎంత టెన్షన్లో ఉన్నా యూనియన్ లీడర్ని కొట్టడం తప్పే కదమ్మా. అవును కార్తీక్, కానీ వేరే అవకాశం లేకుండా పోయింది. నేను ఇన్వాల్వ్ అయి వీణతో సారీ చెప్పించొచ్చు. అదే జరిగితే కంపెనీలో ఉన్నంతకాలం వీణ తలదించుకోవాల్సి వస్తుంది. అప్పుడు వర్కర్స్లో కూడా తనకి వాల్యూ ఉండదు. అందరూ తనని చిన్నచూపు చూస్తారు. ఇవన్నీ ఆలోచించాం కాబట్టే ఈ విషయంలో నేనేం మాట్లాడలేకపోయాను. అవునమ్మా, మేము విన్నది కూడా కరెక్టే. అటు ఇంట్లోనూ ఇటు ఆఫీస్లోనూ వీణ తలెత్తుకు తిరగలేదు. అలా అని ఫ్యాక్టరీలో పనిచేయకపోతే నష్టపోయేది మనం మాత్రమే కాదు, వర్కర్స్ కూడా. ఈ విషయంలో వీణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నాకేం అర్థం కావట్లేదమ్మా. వీణ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అందుకు మిగిలిన టైం కేవలం 2 రోజులు మాత్రమే కార్తీక్. 2 రోజులేంటమ్మా? అవును కార్తీక్, కంపెనీ రూల్స్ ప్రకారం తన వల్ల వచ్చిన సమస్య ఇంకో 2 రోజుల్లో తీరిపోవాలి. లేదంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా వీణ అర్హత కోల్పోతుంది. అందుచేత అప్పుడు కంపెనీకి వీణకి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ విషయం వీణకు తెలుసా అమ్మా? తెలీదు. ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. హలో, నమస్తే అత్తయ్య. ఫార్మాలిటీస్ తర్వాత ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను వీణ. ఇంకో 48 అవర్స్లో నువ్వు కంపెనీ ప్రాబ్లంని సాల్వ్ చెయ్యలేకపోతే కంపెనీ రూల్స్ ప్రకారం నిన్ను బోర్డు మెంబర్గా తొలగించడమే కాకుండా కంపెనీకి నీకు ఎలాంటి సంబంధం ఉండదు వీణ. నువ్వు ఏం చెయ్యాలనుకున్నా ఈ 48 అవర్స్లోనే చెయ్యాలి వీణ. అలాగే అత్తయ్య. తెలియక చేసిన చిన్న తప్పు ఈ పరిస్థితికి తీసుకొస్తుందని వీణ కూడా ఊహించుండదమ్మా. పాపం వీణ తలుచుకుంటేనే జాలిస్తోంది. తన పరిస్థితి చూసి జాలిపడ్డం తప్ప మనం ఏం చెయ్యలేం కార్తీక్. గాడ్, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం. దీని నుంచి బయటపడ్డానికి వీణకి ఒక్క అవకాశం వస్తే చూడాలనుంది కార్తీక్. నువ్వు ఈ జాగ్రత్త మా అన్నయ్యకి బలమైన ఆహారం పెట్టే దాంట్లో చూపించుంటే ఇప్పుడు ఇలా నరాల వీక్నెస్ వచ్చేది కాదుగా. నువ్వు మాత్రం బాగా తిని దిట్టంగా ఉన్నావు. భాగ్యం నన్ను ఎంత మాట అంది. నేను ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదా? నేనొక్కదాన్నే బాగా తిని దిట్టంగా ఉన్నానంటుందా? నా మీద తనకి ఎందుకంత కుళ్ళు? బాగుండాలని ప్రతిరోజు పూజలు చేస్తాను. ఆయనకేం కావాలో ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉంటాను. ఆయనకి ఇష్టమైనవి చేసి పెడతాను.
ఇవన్నీ తెలిసి కూడా ఎందుకలా అంది? వీణను కూడా ఆడిపోసుకుంది. ఉన్నట్టుండి భాగ్యం ప్రవర్తనలో ఎందుకింత మార్పు వచ్చింది? నగలు నగలు ఎంత ముద్దొస్తున్నాయో. అయ్యో, బట్టలు సర్ద పనిలో పడి కుక్కర్ పెట్టిన సంగతి మర్చిపోయాను. మాడిపోయిందో ఏంటో. అయ్యో, వెళ్ళు పార్వతి, వెళ్ళు. నీ నగలు నేను సర్దుతానుగా. బుజ్జిముండ ఎంత ముద్దొస్తుందో నా మొహమన్నా. ఈ నగ వేసుకుంటే నీలో లక్ష్మీ కళ ఉట్ట పడుతుంది భాగ్యం. అయినా ఈ నగలన్నీ ఆ మొద్దు మొహం దానికి అస్సలు బాగోలేవు. నేను నొక్కేస్తాను. అమ్మో, పార్వతి ఇప్పుడు నన్ను చూస్తే ఎవరూ లేనప్పుడు గదిలోకి ఎందుకు వచ్చావంటుంది. ఈ నెక్లెస్ తీశానని తెలిస్తే పరువు పోతుంది. పార్వతి కంట పడకుండా దాక్కుంటాను. నెక్లెస్ లేదేంటి? అరే, ఇక్కడ దాక్కున్నావేంటి భాగ్యం? ఈ నెక్లెస్ నీ దగ్గర ఉందేంటి? ఏం లేదు పార్వతి, ఇటుగా వెళ్తూ నగలు బయట ఉండడం చూశాను. కొత్త మోడల్ నెక్లెస్ బాగుంది, ఇలాంటిదే నేను చేయించుకుందాం అనుకుని అద్దంలో చూస్తున్నా. ఇంతలో ఏదో శబ్దం అయితే ఏంటా అని ఇలా చూడ్డానికి వచ్చాను. ఇంతలో నువ్వొచ్చావు. అబద్ధం. నెక్లెస్ దొంగతనం చేసి నాకు దొరకకుండా ఇక్కడ దాక్కున్నావు. ఇదే నిజం. అంత మాట అన్నావేంటి పార్వతి? నేను దొంగతనం చేశానా? మతుండే మాట్లాడుతున్నావా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఇలా దాక్కునేది దొంగలే భాగ్యం. ఈ వయసులో నీకు ఇదేం పాడు బుద్ధి? నన్ను నన్ను దొంగ అంటావా? నాకేం కర్మ పట్టింది పార్వతి? నేనేమైనా గతిలేందాన్నా? అన్నయ్య ముందు నేను నిన్న మాటల్ని మనసులో పెట్టుకుని ఇలా అవమానిస్తావా? అన్నయ్యకి చెప్తానుండు. ఆగు. తప్పు చేసి దబాయిస్తావేంటి? ఇది చాలదన్నట్టు ఆయనకి ఇవన్నీ చెప్పి మనశ్శాంతి లేకుండా చేస్తావా? ఇప్పటికే ఆయన స్ట్రైక్ వల్ల పని ఆగిపోయిందన్న టెన్షన్లో ఉన్నారు. దయచేసి అలాంటి పొరపాటు చేయకు. ఈ మధ్య నీ మాటలు చేతలు అన్నీ నన్ను వీణని బాధ పెట్టేలా ఉన్నాయి. ఆయన ముందు గొడవెందుకులే అని ఊరుకుంటున్నాను. మాట అనట్లేదు కదా అని రెచ్చిపోతున్నావు. ఇంటి ఆడబడుచుననే గౌరవం లేకుండా నిందలు మోపి అవమానిస్తున్నావు పార్వతి. గౌరవం ఇచ్చాను కాబట్టే తప్పు చేసిన మాటలతో సమాధానం చెప్తున్నాను. లేదంటే లేదంటే
లేదంటే ఏం చేస్తావు? నిజం చెప్పినా అపార్థం చేసుకున్నావంటే నా మీద నీకున్న కక్ష ఏంటో తెలుస్తుంది. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. ఈ భాగ్యం వల్ల ఇంకెన్ని గొడవలు జరుగుతాయో ఏంటో. ఒక్క నిమిషం. మీరు వీణకి బాగా కావాల్సిన వాళ్ళని చెప్పింది అంటే బంధువులు అవుతారా? బంధువులైతే ఇంట్లో కలవాలి గాని ఆఫీస్లో కలవడం ఏంటి? అవును, నేను అక్క ఫ్రెండ్స్ అవుతాం. నీకు తను ఫ్రెండ్ ఏంటి? మావయ్య గారు కొత్తగా పరిచయం అయ్యారులేండి. స్ట్రైక్తో కంపెనీ మూతపడిపోయిందని తెలిసాక పక్క కంపెనీకి ఆర్డర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు నువ్వు ఇంట్లో అంట్లు తోముకుంటూ వంట చేస్తూ ఉండాలి. అదే జరగబోతుంది. రెడీగా ఉండు.